మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధ నామములో మీకందరికీ వందనాలు, శుభములు. నేను క్రీస్తు కొరకు నాకు వచ్చిన శ్రమల ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు అంతకంతకు నిజముగా ఉన్నవాడుగా, ప్రశస్తమైన వాడుగా ఆయనంటూ దైవ సేవకులు భక్త్ సింగయ్య గారు సెలవిచ్చినటువంటి మాట. మనం రోమా పత్రికలో 5వ అధ్యాయము 2, 3, 4, 5, 6 వచనాలు చూద్దాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. యాలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఇది మనం 2వ వచనం నుండి 6వ వచనం దాకా చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, సాధారణంగా అనేక మంది విశ్వాసులు లేక సేవకులు శ్రమ ఉండకూడదు లేక ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో జీవిస్తూ అలాగుననే ప్రార్థన చేస్తున్నారు. మార్గం సరళం చేయమని, శ్రమ వచ్చిన తర్వాత సరళం చేయమని, లేక ఆ ఇబ్బందుల నుంచి విడుదల కలగ చేయమని అడగవచ్చు, తప్పు లేదు. అయితే ఇక్కడ భక్త్ సింగయ్య గారు ఆ శ్రమల ద్వారాగా ఇంకా లోతుగా వెళ్ళిపోతూ ఉన్నాను, ప్రభు ప్రత్యక్షత నాకు కలుగుతుంది, శ్రమలు లేకుండా అభివృద్ధి నొందటం, శ్రమలు లేకుండా విశ్వాసములో ముందుకు సాగడం అనేటువంటిది అంత కరెక్ట్ అయింది కాదు అనేది ఆయన యొక్క ఉద్దేశం. దేవుని బిడ్డలారా, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు కలుగుతుంది, అది ఒక రకంగా ఉండదు, అనేక రీతుల్లో మన మీద దాడి చేస్తూనే ఉంటుంది. ప్రభు మనల్ని విడిచిపెట్టడు. ప్రభు ఈ మాటలను దీవించి ఆదరించి మనల్ని బలపరిచి కాపాడును గాక. ఆమెన్.